నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఇస్ షాహిదా. భార్య పట్ల ప్రేమను చాటుకోవడానికి భర్తలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు ఖరీదైన బహుమతులిస్తే మరికొందరు మాటలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. కానీ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ రైతు మాత్రం తన భార్యపై ఉన్న ప్రేమతో ఆమె పడుతున్న కష్టాన్ని చూడలేక ఏకంగా ఓ అద్భుతాన్ని సృష్టించాడు. 5వ తరగతి మాత్రమే చదివిన ఈయన తనలోని సాంకేతిక నైపుణ్యంతో ఇంట్లోనే ఓ ఎస్కలేటర్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. చదువుకు ప్రతిభకు సంబంధం లేదని మరోసారి నిరూపించారు. తూర్పు గోదావరి జిల్లా ఆర్తమూరు గ్రామానికి చెందిన సత్తి శివనారాయణ రెడ్డి వృత్తిరీత్యా రైతు. 5వ తరగతి వరకే చదువుకున్నారు. ఆయన భార్య గత కొంతకాలంగా మోకాళ్ల నొప్పులతో తీవ్రంగా బాధపడుతున్నారు. దీంతో 2 అంతస్తుల ఇంట్లో మెట్లెక్కి దిగడానికి ఆమె చాలా ఇబ్బంది పడేవారు. రోజు భార్య పడుతున్న ఈ బాధను చూడలేకపోయిన శివనారాయణ రెడ్డి ఆమె కష్టాన్ని తీర్చాలని సంకల్పించారు. ఈ సమస్యకు ఓ వినూత్న పరిష్కారం కనుగొనాలని ఆలోచించారు. శివనారాయణ రెడ్డికి చిన్నప్పటి నుంచే ఎలక్ట్రికల్ వస్తువులపై ఆసక్తి, అవగాహన ఉన్నాయి. చిన్న చిన్న పనులు సొంతంగా చేసుకునేవారు. ఆ అనుభవంతోనే ఇంట్లో మెట్లపై ఎస్కలేటర్ నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 1.5 HP మోటార్, మెట్లకు సరిపడా రేకు, 3 ఆటో స్టార్టప్లు, 2 స్టార్టర్లు, బేరింగ్లు, ఎలక్ట్రికల్ వైర్లను సమకూర్చుకున్నారు. వీటన్నిటి సహాయంతో తన ఆలోచనకు రూపమిచ్చారు. ఈ మొత్తం నిర్మాణానికి ఆయనకు సుమారు 70,000 ఖర్చయింది. ఈ ఎస్కలేటర్ తక్కువ విద్యుత్తో నడుస్తుందని, ఏకకాలంలో 300 కిలోల బరువును మోయగలదని ఆయన తెలిపారు. ప్రస్తుతం శివనారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు మేడపైకి వెళ్లాలంటే మెట్లెక్కాల్సిన పని లేదు. ఎస్కలేటర్ మెట్లపై నిల్చుంటే చాలు, అది సులభంగా పైకి తీసుకెళ్తుంది. ఒకవేళ కరెంటు పోయినా ఇబ్బంది లేకుండా అది ఎక్కడుంటే అక్కడే ఆగిపోయేలా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ ఎస్కలేటర్ను ఆన్ ఆఫ్ చేయడానికి ప్రత్యేకంగా ఒక స్విచ్ కూడా ఏర్పాటు చేశారు. శివనారాయణ రెడ్డి చేసిన ఈ ప్రయోగం గురించి తెలిసి తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. చదివింది 5వ తరగతి అయినా ఆయనలోని సాంకేతిక ప్రతిభ, భార్యపై ఉన్న ప్రేమను అందరూ ఫిదా అవుతున్నారు. చదువుకు నైపుణ్యానికి సంబంధం లేదని శివనారాయణ రెడ్డి మరోసారి నిరూపించారంటూ సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.